మ్యామ్ ఇప్పుడు ఈరోజు సొసైటీ మొత్తం కూడా వరి అయ్యేది ఈ జనరేషన్ పిల్లల కోసమే. అంటే ఈ జనరేషన్ పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. అరే హోమ్ అనే ఒక వాతావరణం నుంచి డిటాచ్ అయ్యి కంప్లీట్‌గా బయటకి అటాచ్ అవుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారు. అంటే చాలా వరకు చాలా విషయాలలో అంటే ఫారెన్ వాళ్ళ ఎక్కువ యాక్టివిటీస్‌ని మన పిల్లలు ఫాలో అవుతూ ఉన్నారు. అంటే చిన్న చిన్న విషయాల నుంచి తీసుకుంటే హై ఎండ్ వరకు చూసుకుందాం మ్యామ్. సో ఇలా ప్రతి ఒక్క విషయంలో అంటే ఈ జనరేషన్ పిల్లలు అమ్మో ఇలా అమ్మో అలా అని అంటూ ఉన్నారు. అసలు యాక్చువల్గా ఇంట్లో పేరెంటింగ్లో ఎట్లాంటి చేంజెస్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా ఓ సినారియోస్ మనం చూడకుండా ఉంటాం చెప్పండి. ఇది చాలా క్లిష్టమైన టాపిక్ అక్షర. ఎందుకు అంటే నిజంగా కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఆ, మన పిల్లలు పాడైపోవాలి లేకపోతే అని అట్లా చెయ్యరు. కాకపోతే వీళ్ళు మైండ్ మారి అంటే ఆ ఉన్న ఇప్పుడు ఉండే డికేడ్ చేంజెస్ ఏదైతే జరిగినాయో మార్పులు సొసైటీలో ఆ మార్పు జరిగింది 100%కి 1000% జరిగింది. కానీ ఈ పేరెంటింగ్ అనేది అప్గ్రేడ్ అవ్వడానికి ఆ 70s మదర్స్ ఆర్ వీళ్ళకి అంత లీపు చేయలేకపోతున్నాం. ఆ లీపు చేయలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే మన కల్చరు, మన పెంపకము, మన మదర్ అంటే ఇట్లా ఉండాలి, ఫాదర్ అంటే ఇట్లా ఉండాలి, లేకపోతే వాళ్ళు పడ్డ కష్టాలు. మనము ఆ ఏజ్ గ్రూప్లో చాలా ఇంత సర్ప్లస్ ఆఫ్ మనీ లేదు, అప్పుడు ఇన్ని వెసులుబాట్లు లేవు. అంటే ఇప్పుడు టీవీలు కానీ అప్పుడెప్పుడో ఒకటెక్కడో ఎవరింట్లో ఉంటే అందరు వెళ్ళి చూసేవాళ్ళు. అంటే అక్కడ నేర్చుకున్నది ఏంటంటే మనకు ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి, ఎవరి దగ్గర ఉంటే కూడా అలా తగ్గి వెళ్ళి చూడొచ్చు. అడ్జస్ట్మెంట్స్ సొసైటీకి తగ్గట్టు అప్పుడున్న డబ్బుకు తగ్గట్టు వెళ్ళటం జరిగింది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనీ ఉండటం వేరు, ఉన్న మనీని మన పిల్లల కోసం మొత్తం చెయ్యాలి, బాగా బెస్ట్ చెయ్యాలి అని పేరెంటింగ్లో మిస్ అయిన అని చెప్పకూడదు, ఎక్స్ట్రా చేశారు. ఎక్స్ట్రా చేయటం ఏంటి అంటే టూ మచ్ ప్రొటెక్షన్. అంటే నా పిల్లలు నేను కష్టపడ్డా వీళ్ళు పడకూడదు, టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్, టూ మచ్. అంటే ఇది అడిగారు ఇది ఇవ్వాలి. అంతకుముందు ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మనిషికి 2, 3, 4 ఉంటే టోటల్గా 10-12 మంది ఉండేవాళ్ళు. సో ఒక వస్తువు అడగాలి అని పిల్లలు మారం చేయడానికి సీన్ ఉండేది కాదు. సీన్ ఏముండేది అని అంటే ఒక్కళ్ళకి దేరు కదా, ఏది దేవాలన్నా 10 మందికి 15 మందికి దేవాలి. కాబట్టి వీళ్ళు అడిగిందల్లా ఇవ్వడానికి ఛాన్స్ ఉండేది కాదు. పిల్లలు కూడా మోస్ట్లీ అడగకపోయేవాళ్ళు. అంత ఎవరో ఒక చిలిపి తుంటరి పిల్లలు ఉండేవాళ్ళు, కానీ అంత నాకు ఇదే కావాలి మారం చేస్తా అనేవాళ్ళు రేషియో చాలా తక్కువ ఉండేది. ఇక్కడ కట్ చేస్తే మనకు వచ్చేసరికి ఏమైందంటే 1, 2 ఉన్న అటెన్షను, ఉన్న మనీ, ఉన్న ప్రేమ, ఉన్న గారాబము మొత్తం అంతా వాళ్ళ మీదే. మరి చూపించేటప్పుడు ఇంకొకటి ఏమొచ్చిందంటే సొసైటీలో నా పిల్లలు వీళ్ళకంటే నా పిల్లలు బాగుండాలి, ఓకే, నా పిల్లలకి ఇది ఉండాలి, ఓకే, నా పిల్లలు అందరికంటే బాగుండాలి అనుకునే వచ్చే మిస్టేక్. నా పిల్లలకి నేను ప్రొవైడ్ చేసాన్ని ఇది అంటే అన్ని రిసోర్సెస్ ఎవ్వరూ ప్రొవైడ్ చేయకూడదు, వాళ్ళ పిల్లలు చెయ్యకూడదు అనేది నీ కంట్రోల్లో లేదు. కానీ నువ్వు వేరే వాళ్ళకి చేసే దాని మీద కంటే నేను బాగా చెయ్యాలి అనే తపన నీ కళ్ళు కమ్మేయడం జరిగింది. ఓకే, కానీ మ్యామ్ దాని రిజల్ట్ ఏమైపోయింది అంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెంట్ ఇన్ దేర్ చిల్డ్రన్స్ బాడీ లాంగ్వేజ్, ఇర్రెస్పాన్సిబుల్, ఎరోగెన్స్. అంతే కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదా. నువ్వు ఏమి పెడితే, నువ్వు చెట్టు ఒకటి విత్తనం ఒకటి పెడితే పళ్ళు ఒకటి ఇస్తుందా? ఏ చెట్టు పెడితే అదే వస్తుంది. నువ్వేం నేర్పిస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడమో, ఇన్లాస్ని బాగా చూసుకోకపోవడమో చేశారు. వాడికి టేక్ అవే మెసేజ్ ఏంటి? అది నువ్వు చెప్పక్కర్లా, వాడు కావాలని కూడా నేర్చుకోడు. సబ్ కాన్షియస్ మైండ్లో ఓకే, పెద్దవాళ్ళని గౌరవించకపోయినా, పెద్దవాళ్ళని టేక్ కేర్ చేయకపోయినా ఇట్స్ ఓకే. బికాజ్ ఎవరు మన పేరెంట్స్ ఈజ్ ద మన బెస్ట్ హీరోయిన్స్, మన బెస్ట్ టీచర్స్. అయితే వీళ్ళు అది నేర్పలా. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం? మంకీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. మంకీ సీ మంకీ డూ. అది నువ్వేం చెప్పావో అది చెయ్యదు, నువ్వు ఏం చేస్తావో
అది చేస్తుంది. ఒక కోతి ఉంది, నీది ఏదైనా ఒక సామాన్ తీసుకెళ్ళి అక్కడ పట్టుకోగానే నువ్వు ఏయ్ కోతి అక్కడ వెయ్యి అన్నావు, అది వెయ్యదు. నువ్వు ఏదో ఒకటి సామాన్ తీసుకొని ఇలా అనగానే అది కూడా వేసేస్తుంది. అప్పుడు మన వస్తువు పట్టుకొని మనం వెళ్ళిపోతాం. అదే ఆ టెక్నిక్ మంకీ దగ్గర మీరు ఎక్కడైనా చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సో మన పిల్లలు మనం ఏం చెప్పామో చెయ్యడం చాలా తక్కువ పర్సెంట్, ఏం చేశామో అది చేస్తున్నారు. కాబట్టికే నువ్వు ప్రవర్తన కానీ, నీ బిహేవియర్ కానీ, నువ్వు ఇచ్చేది, ఇప్పుడు నువ్వు ఏది అడిగితే అది ఇచ్చావు. నువ్వు ఈరోజు చిన్నదే ఇచ్చావు, వాడికి ఏమొస్తుంది, ఓకే నేను ఏది అడిగినా నా తల్లిదండ్రులు ఇస్తారు అనేది సొసైటీలోకి వెళ్ళిన తర్వాత పక్కన ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా వాడు అనుకున్నది చెయ్యకపోయినా, అమ్మాయి అన్నది చెయ్యకపోయినా ఆ రిజెక్షన్ని తీసుకోకుండా పెంకిగా తయారవ్వటము, లవ్ ఒప్పుకోకపోతే హర్ట్ చేయటము, లవ్ ఒప్పుకోకపోతే ప్రాణాలు తీసుకోవడము, రైట్. అండ్ ఆ తర్వాత ఇంట్లో ఉండి చేసే ఏదైతే వీళ్ళు వర్కింగ్ అయిపోయారు ఎక్కువ, మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అవ్వటం ఒక డ్రాబ్యాక్ అనే చెప్తాను. అది ఎంత స్ట్రెంగ్త్ అంటే యాక్చువల్గా ఇద్దరు కష్టపడి పిల్లలకి ఇంకా బెస్ట్ ఇవ్వాలన్న తపనను వీళ్ళు అర్థం చేసుకోకుండా మా కోసం ఏం చేశారు, ఎప్పుడు వదిలిపెట్టే పోయారు, ఏం కేర్ ఇచ్చారు అని క్వశ్చన్ చేస్తే ఈ రోజు దగ్గర ఏ తల్లి దగ్గర ఏ తండ్రి దగ్గర మాటలు లేవు, నో ఆన్సర్. ఎందుకంటే ఆ తల్లి ఆ పిల్లల్ని వదిలి అలా వర్క్ చెయ్యాలి అనే తాపత్రయం ఉండేవాళ్ళు 20% కెరియర్ ఓరియంటెడ్, 40% 50% లేడీస్కి ఈ ఇల్లుని రన్ చేయడానికి నా చన్నీళ్లకు వేడినీళ్ళుగా తోడు ఉండాలి అనే ఒక కట్టుబాట్లను తెంపుకొని బయటికి వెళ్ళిన ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆ బయటికి వెళ్ళిన ఆడామెను చూసే రకంగా ఒకటి సమాజంలో వర్క్ చేస్తుందా ఈమె వెంటనే, అదే ఇంట్లో ఉంది అని అంటే ఏంటో మంచిగా అన్నట్టు. ఇంకా ఆ మిత్ బ్రేక్ కొంతవరకే అయిందని చెప్తాను నేను. అంటే వర్క్ చేసే వాళ్ళందరూ చాలా రాటుదేలు ఉంటారు, చాలా కొంచెమన్నా ఏదో తేడా విమెన్ అనే ఒక లుక్, అదే ఇంట్లో ఉండే వాళ్ళు మొత్తము పర్ఫెక్ట్ అనే ఇంకా తెగలేదు. అది ఆ కన్ఫ్యూజను ఆ క్లారిటీ ఇంకా రాలేదు. అది చాలా దౌర్భాగ్యం. ఎందుకు అంటే ఎప్పుడు కానీ వర్క్ను బట్టి డ్రెస్సుల్ని బట్టి ఎప్పుడైతే లేడీస్ మీద జడ్జిమెంట్ తగ్గుతుందో అప్పుడే మనం ఇంకొక 10 అడుగులు ముందుకు వేయటం జరుగుతుంది. కరెక్ట్ మ్యామ్. టెక్నాలజీ ఎంతో మారింది, రోజులు మారాయి, జనరేషన్స్ వస్తున్నాయి, బట్ థాట్ మాత్రం పోవట్లేదు. ఆలోచన విధానం అయితే మారలేదని మనం ఒప్పుకోవాల్సిందే. అయితే ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఈ తల్లిదండ్రులు ఇంత త్యాగం చేసి వాళ్ళ కోసం వెళ్ళి చేయటంలో వీళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే అసలు తపనంతా పిల్లల్ని పెంచడానికి డబ్బు కోసం పరిగెడుతున్నాం. ఆ డబ్బు కోసం పరిగెత్తే దాంట్లో అసలు కావాల్సిన వాల్యూస్ మర్చిపోవడం జరుగుతుంది. ఎలా అయితే పిల్లలు పుట్టంగానే టెటనస్ ఇంజెక్షన్ అనో లేకపోతే టీబీ అనో ఏదో ఒక ఇంజెక్షన్, ఇప్పుడైతే క్యాన్సర్ రాకుండా కూడా అమ్మాయిలకి త్వరగా సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ వచ్చాయి. సో ఇలా అన్ని వ్యాక్సిన్స్ 10-12 టీకాలను వరుస పెట్టి గుర్తు పెట్టుకొని అలారం పెట్టుకొని లీవ్ పెట్టి మొత్తం వెళ్ళి ఏపిచ్చి దాన్ని జ్వరం వస్తే ఏం చెయ్యాలో కూడా ఇంత ఆలోచించుకొని ఉన్న మనము ఫిజికల్ బాడీ గురించి ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు, ఆలోచించాలి, ఇంపార్టెంట్. కానీ మెంటల్ డిజబిలిటీస్ మీద ఫోకస్ చేస్తలేము. ఫిజికల్ డిజబిలిటీస్ మీద ఫోకస్ చేసినంత శ్రద్ధ వాళ్ళు మెంటల్లీ స్టేబులా, మెంటల్లీ డిజేబుల్డ్ కాకుండా, అంటే ఆలోచన విధానం డిజేబుల్డ్ నేను మాట్లాడేది. మెంటల్లీ డిజేబుల్డ్ అంటే మెంటల్లీ డిజార్డర్ గురించి కాదు, 80% మెంటల్లీ రిటార్డెడే ఉన్నాము. ఎందుకు, ఎవరు ఏమైనా కాదు అంటే కోపం వచ్చి ఫోన్ పగలగొట్టామా, అరిచామా, ఇట్లా స్ట్రెస్ జుట్లు పీక్కొని అరిచామా, అది యూఆర్ నాట్ ఇన్ అ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ మెంటల్లీ డిసేబుల్డ్. అందుకనే హెల్త్ అంటే లాట్ లుకింగ్ బెటర్, అంటే హెల్త్ సూపర్గా ఫిట్గా ఉన్నాము, లేకపోతే డబ్బు వైజ్ ఫుల్ సెట్ ఉన్నాము, ఇస్ నాట్ ఓన్లీ వెల్నెస్. Wellness is how you behave in the society, how you are speaking to each other, how you are controlling your emotion, though you don't like few things. ఇప్పుడు మీరున్న రాగానే మేడం బాగున్నారా అన్నారు, నాకు ఎమోషన్ ఏంటి అలా ఉన్నావు నువ్వు అని, అది అసలు అట్లా మాట్లాడకూడదు కదా. యూ కాంట్ స్పీక్ లైక్ దట్. సో అలాగా నీకు తెలియగలగాలి. అవి నేర్పిస్తున్నారా?
ఎమోషన్స్ ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి. ఒకవేళ కష్టం వస్తుంది బాస్. జీవితంలో కష్టాలు వచ్చినాయి, ఒరే మాకు చచ్చే అని వచ్చినాయి, నీకు కూడా వస్తుంది. నీ ప్లేట్ ఆఫ్ సూప్ నీకుంది, కాలుతుంది, కారం అవుతుంది, గొంతు అడ్డం పడుతుంది, కానీ స్లోగా తాగాలి. ఇలా ఉంటుంది లైఫ్ లో ఛాలెంజెస్ వస్తాయి, పక్కా వస్తుంది. నా కొడుక్కి ఏం రాకూడదు, నా కూతురికి ఏం రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ప్రొటెక్ట్ చేసి పెంచటము, అడిగిందల్లా ఇవ్వటం కావటం వల్ల చిన్నప్పటి నుంచి వాడు రేపు ప్రొద్దున పెద్ద ఐఫోన్ అడుగుతున్నాడు. నీ దగ్గర స్తోమత లేకున్నా, వాడికి అవసరం లేకున్నా, నువ్వు అవసరం లేనప్పుడు కొన్ని ఇచ్చావు, వాడికి అవసరం ఏంటి అనవసరం ఏంటి తెలియకుండా పెంచటం వల్ల మనకు అవసరమా లేదా, మన కల్చర్లో అవసరమా లేదా, మనం చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని బట్టి అడుగు ముందుకు వెయ్యాలనేది నువ్వు నేర్పించకపోవడం వల్ల, మరి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఇప్పుడు మారరా మేడం అంటే బరాబర్గా మారరు. ఎంతవరకు మారరు అంటే 20% మాత్రమే సమాజంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాంట్లో నేను ఎటువంటి వాదన చేయదలుచుకోలేదు. కానీ ఆ సమాజం ఎవరితో ఫామ్ అయింది? నీ ఇంట్లో పిల్లలు, నువ్వు, అలా 10 మంది. మనము పిల్లల్ని పెంచే విధానంలో ఆ చిన్న టెక్నిక్స్, మరి పేరెంటింగ్కి ఏమన్నా ఉందా మేడం అంటే నిజంగానే అప్పుడు లేదు. అప్పుడు పెద్దవాళ్ళు నేర్పేవాళ్ళు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎట్లా నేర్పేవాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడగకూడదు, లేదు మన పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఒకవేళ పెద్దనాన్న గట్టిగా అరిసిన వైఫ్ ఎట్లా అడ్జస్ట్ అయ్యి ఉండేది, లేదు పెద్దనాన్న చిన్నానో వాళ్ళు ఏం చెయ్యకుండా తిరిగి వస్తుంటే కూడా ఎట్లా హ్యాండిల్ చేశారు, ఎలా వైఫ్ ఎలా నెట్టుకొచ్చింది. ఇవి బై డిఫాల్ట్ రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి. ఎవరన్నా రాగానే లేచేవాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు రాగానే కూర్చోండి అనేవాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళ ముందు కూర్చొని మందు తాగటాలు సిగరెట్లు తాగటం వాళ్ళు చేసేవాళ్ళు కదా. వాడు ఎక్కడైనా చేయాలంటే ఏ పొలంలోనో ఏ గట్టుకో దాటుకెళ్ళి చాటుకు తాగేవాళ్ళు. ఇప్పుడు నేనో గ్లాస్ పెట్టుకుంటే నువ్వో గ్లాస్ పెట్టు, ఇది కల్చర్ అంటున్నారు. మరి ఈ కల్చర్ నువ్వే నేర్పించాక వాడికి ఆ కల్చరు అలవాటు అయిపోయింది కదా. మళ్ళీ నువ్వు సడన్గా రిఫైన్ అవుతున్నావు. సడన్గా ఏమంటున్నావు అంటే ఇక్కడి వరకే చెయ్యి, ఇక తర్వాత నువ్వు చెయ్యకు అంటున్నావు. అంటే నీ ఇష్టమేనా? కాదు కదా. నువ్వు ఏమి నేర్పించావు నీ పిల్లలకి అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో క్వాలిటీ టైం స్పెండ్ చేయటము. క్వాలిటీ టైం అనే పదానికి ఒక మీనింగ్ అయితే లేదు. క్వాలిటీ టైం అంటే అందరం కూర్చొని సినిమా చూద్దాము, అది క్వాలిటీ టైం కాదు. సినిమా చూడటము వన్ ఆఫ్ ద ఒక చిన్న డాట్. ఎందుకు? అందరు కలిసి ఉంటే ఆ హ్యూమన్ ఏదైతే ఆరా ఉంటుందో ఆ కనెక్షన్స్ కొంచెం కనెక్ట్ అవుతుంటుంది. వైఫై నెట్వర్క్ ఉంటే ఫోన్లన్నీ కనెక్ట్ అవుతాయా కాదా? ఒక ఎల్డర్ పర్సన్ ఇంట్లో ఉండటం వల్ల అందరు ఒక దగ్గర చేరతారా చేరరా? సో అదే ఆ కనెక్షన్ లేదు అంటే ఎక్కడ చిన్న భిన్నం ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు. అవునా కదా? డాడీ వచ్చింది మమ్మీ వచ్చింది, అమ్మతో అన్నాడు బయటకు పోదాం అందరం కలిసి తిందాం. ఈ కనెక్షను స్లోగా నువ్వు ఇంప్రూవైజ్ చేసుకుంటూ పోతే నీ దగ్గర నుంచి డిస్కనెక్ట్ అయ్యి సొసైటీలో ఏ వైఫై పడితే ఆ వైఫై ఓపెన్ ఉంటే కనెక్ట్ కాదు. నువ్వు బ్లూటూత్ ఆన్ పెట్టినావు, ఏది పడితే అది కనెక్ట్ అవుతుందా కాదా? ఫోన్ డ్యామేజ్ అవుతుందా అవ్వదా? వైరస్ వస్తుందా రాదా? బ్లూటూత్ ఆఫ్ చేయి అంటారా లేదా? రైట్. సో నువ్వు కావాల్సింది ఏంటంటే నీ పిల్లలకి ఎంత డీలో ఫ్రీడమ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్డ్ కావాలి, ఎక్స్పోజర్ అవ్వాలి లైఫ్లో. వాళ్లకు మంచి చెడు ఏంటి, మంచి చెడు అనే దాంట్లో చెడు కూడా నీకు మధ్యలో ఎదురవుతూ ఉంటుంది. దాన్ని ఎలాగా అనుకుంటే అయ్యో ఇప్పుడు గేమ్స్ బాగా ఉంటాయి, వాడు ఇట్లా వెళ్తుంటాడు జుమ్ అని ప్రాబ్లమ్స్ని టక కొట్టేసుకుంటూ అక్కడ ఒక పెద్ద విలన్ లాగా ఒక క్యారెక్టర్ వస్తుంది, అది ఆమ్ అని మింగేస్తుంది. వీడు అలర్ట్ లేడు, వీడికి నాక్ తెలియలా, వీడికి ప్రాక్టీస్ లేదు, వీడు గేమింగ్ చేయలా, తినేస్తుంది. తినేస్తే నీ స్కోర్ పడిపోద్దా లేదా? ఎగ్జాక్ట్లీ లైఫ్ కూడా అంతే. దీని అర్థం ఏంటి అంటే నువ్వు ప్రాక్టీస్ ద బెస్ట్ వే టు హ్యాండిల్, టు అవాయిడ్ నెగటివ్, టు బీ పాజిటివ్. తప్పించుకుంటూ వెళ్ళి నువ్వు విన్ అవుతావు. ఆ గేమ్ ప్లే చేయటం నేర్పించాలి. బాస్ ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, కష్టాలను ఎదుర్కోవాలి, నిలబడాలి. ఇది ఇట్లా అన్ని వడ్డించిన విస్తార్లాగా ఉండదు. నువ్వే కూరగాయలు తెచ్చుకొని, నువ్వే వండుకొని, నువ్వే వడ్డించుకొని కరెక్ట్గా తినే టైంకి కూడా ఏదో ఒకటి అవుతుంది.
అయినా కూడా మళ్ళా ఓర్పుతో మళ్ళా కూరగాయలు తెచ్చుకొని మళ్ళా వండుకొని మళ్ళా అప్పుడే ఒక పిల్లి వచ్చి తోసేసి వెళ్ళింది. వాట్ యుల్ డూ? బల్లి సడన్ గా పైనుంచి పోతుంది, సుస్సు చేసింది. నువ్వు కష్టపడ్డావు అనేక రేపటి నుంచి నేను వండుకోను, ఈ బల్లి ఏంటి, నేను వండుకోను, నేను ఉంటావా? రేపు మళ్ళా తెల్లారెళ్ళి చేయాల్సిందే కదా. సో కాబట్టి నువ్వు నేర్పించాల్సింది అంటే ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. బట్ స్టిల్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ప్లేట్ అగైన్. యూ హ్యావ్ టు, నీ గ్రాసరీ నువ్వు తెచ్చుకో బాస్, నువ్వు పని చెయ్యాల్సిందే. ఇప్పుడు అమ్మ చేస్తోంది వంట, నువ్వు కూర్చొని శుభ్రంగా ఇది బాలే అది బాలే, అసలు నరకం చూపిస్తున్నారు తల్లిదండ్రులకి. ఫుడ్ ఇంట్లోది తినరు. అయితే వాళ్ళకి తెలియక వాళ్ళని నేను తప్పు అనడం కంటే మనము ఆ అటాచ్మెంట్, మనం వండేదానికి రెస్పెక్ట్ ఇవ్వడము మనం కూడా నేర్పించకుండా ఎట్లుంటారు మేడం అని మీరు ఖచ్చితంగా కోపానికి వస్తారు, గ్యారంటీ. నేనేమంటున్నా అంటే ఆ కండిషన్స్ పెట్టడం నేర్చుకోండి. 5 days a week ఇంట్లోదే, నువ్వు ఏది అడిగితే అది చేస్తా, నా ఇష్టం వచ్చింది చెయ్య. ఇప్పుడు కిందకి దిగంగానే పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లోంచి రాగానే ఏం వండావు అని అడుగుతారు. కిచెన్లోకి వెళ్ళి ఏం వండావు అనగానే బీరకాయ దొండకాయ అనగానే చల్ నువ్వు తిను, నాకొద్దు, స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుంటా. ఒక రోజు చూస్తుంది అమ్మ, 2 రోజులు చూస్తుంది, 3 రోజులు సావని అని పెడుతుంది. కానీ ఆరోగ్యంగా చెడిపోతున్నారు. ఆలోచన విధానం, వాట్ యు పుట్ ఇన్సైడ్, జంక్ తినటం వల్ల వీళ్ళ బిహేవియర్ అగ్రెసివ్ అయిపోయి అక్కడ మారుతున్నారు. అంటే అదే ఇంపాక్ట్ ఉంటుంది. ఫుడ్ తోటి రాజసిక సాత్విక అనే ఫుడ్ లాంగ్వేజ్ ఉంది. నువ్వు ఏం తింటే నీ బిహేవియర్ అట్లా ఉంటుంది. అందుకే మునులు వాళ్ళు వీళ్ళు సప్పటివి కూరగాయలు, ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న ఏదైతే వాంఛలు ఉంటాయో ఈ సొసైటీకి సగనించండి, వాటిని అన్నిటిని రూపుమాపాలంటే దే షుడ్ నాట్ హ్యావ్ దట్ సెన్సెస్ యాక్టివేట్ ఉండకూడదు. వాటిని చంపాలి అంటే ఉప్పు కారం జంక్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తగ్గించాలి. సో మనము రోజు తినేదంతా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, కమాన్ హిట్ మీ, లేకపోతే ఏం చెయ్యాలి, ఏదో ఒక నెగిటివ్ వైపుకే పుల్ చేస్తోంది. దానికి తోడు కంటెంట్, మనం ఏదైనా ఒకటి ఓపెన్ చెయ్యంగానే లవ్ అఫైర్లనో, లేకపోతే వీడివాడిని చంపాడనో, లేకపోతే స్కామ్లనో ఇవే ఉంటాయి. మరి మంచి చూస్తారా చెడ్డవి చూస్తారా? 80% నెగిటివ్కి అట్రాక్ట్ అవ్వడం అనేది మనకు ఒక రకమైన ఎక్సర్సైజ్ అయింది. ఇప్పుడు ఒక సత్సంగ్ పెడితే వస్తారా, లేకపోతే నైట్ పబ్కి పిలిస్తే వస్తారా? ఎక్కడ క్రౌడెడ్ ఉంటుంది? ఇప్పుడు ఎక్కువ పబ్లోనే. అవునా కాదా? అంటే అది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పాలు ఇంటింటికి వెళ్ళి వేయాలి కదా, పాలు మంచిది కదా హెల్త్కి, అవునా? బార్ షాపులో వైన్ అది మందు తాగితే మంచిదా? అది లైన్లో నించొని ఎంత ఎడ్యుకేటెడ్ నుంచి మొదలు పెడితే అన్ఎడ్యుకేటెడ్, ఎంత హైఫై ఫ్యామిలీస్ నుంచి ఎంత లో క్లాస్ ఫ్యామిలీ, సేమ్ లైన్లా, సేమ్ వేరే లైన్ లేదు వాళ్ళకి, సేమ్ లైన్లో ఇంకా ఇంతకుముందు గొలుసులతో కట్టేసేదో ఇలా ఉండేవి ఏంటో అవి మన కిటికీల మాదిరి, దాంట్లో నుంచి చెయ్యి పెట్టి మరి కొంటాం. చెడుదానికి ఎంత వెళ్తున్నారు చూడు. ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంత ఓవర్లుక్ చూడు. సో ఈ కల్చర్ ఎందుకు బిల్డ్ అయింది అని అంటే, మనము ఫస్ట్ నుంచి మంచి ఇంట్లో కూడా పేరెంట్స్ అదే పనిగా పూజలు ఒక 80% 90% చేస్తున్నారు. లేకపోతే మంచి పేరెంట్స్ని గౌరవించాలి, అమ్మమ్మ తాతయ్యకి చెప్పు, నానమ్మ తాతయ్యకి చెప్పు, ఇదే చెప్పు, చుట్టాలు, సోషలైజేషను, వీళ్ళు మనవాళ్ళు, మనము ఒక మాట హర్ట్ చేయకూడదు, మంచిది, నెగిటివ్ కమెంట్. కానీ పేరెంట్స్ ఏం చేస్తాం, ఫోన్ పట్టుకున్నామంటే మా వాళ్ళు మనకంటే ఎక్కువ ఆస్తి సంపాదించారే, వాడేదో పాపం చేసుంటాడు, ఈమె ఇలాంటిది, ఈమె ఇట్లాంటిది అని తెల్లారి కనిపించగానే ఎంత మంచిదానివి నువ్వు, ఎంత బాగున్నావు అని. పిల్లలు ఏం నేర్చుకున్నారు? వాళ్ళేం వినలా కూర్చుని. కానీ నీ బిహేవియరు, నీ సోషల్ మెంటాలిటీ, సొసైటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? యాక్టింగ్, అండ్ యు ఆర్ జలస్, యు ఆర్ ఎ బిచ్చింగ్ పర్సన్, గాసిపింగ్ పర్సన్. ఇవి వాళ్ళు నేర్చుకొని వాళ్ళకి ఎక్కడ వాడాలి, ఎంత వాడాలో తెలియకుండా ఇవి అప్లై చేస్తుంటారు. సో మీరు పిల్లలు మారారు, పిల్లలు అంతా ఖరాబ్ అయ్యారు, పిల్లలు ఇట్లా చేశారు, పిల్లలు అట్లా చేశారు అంటే నీకు తెలియకుండానే నువ్వు కొన్ని నేర్పిస్తున్నావు ఇంట్లో. సరే నువ్వు చెడు నేర్పియట్లా, మంచిని కూడా అదే పనిగా నేర్పించట్లేదు, కానీ నువ్వు కూడా మంచిని పాటించట్లేదు.
హౌస్ వైఫ్లు ఉండే విమెన్ని చూస్తే 20 పిల్లలు వచ్చాక కూడా పిల్లలతో మాట్లాడకుండా ఫోన్ పట్టుకొని చూడటమా, లేకపోతే టీవీ చూడటమా, సీరియల్ చూడటమా, లేకపోతే ఫోన్లు మాట్లాడటమా ఎంతమంది చేస్తున్నారు? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నువ్వు నిందించే ముందు పిల్లల్ని, నువ్వు ఇందులో ఎటువంటి పనులు చేస్తలేవా? నువ్వు రోజు వాళ్ళకి ఇష్టమైనవి వండుతున్నావా? ఊరికి ఎలా కుదురుతుంది మేడం అంటే, అరే అడుగు బాస్, అడుగు, 4 సార్లు అడుగు. నాకు టైం టేబుల్ ఎలాగా క్లాస్లో ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఈరోజు బుక్స్ సర్దుకునేటప్పుడు ఏం తెలుస్తుంది? ఈరోజు సోషల్ ఉంటుంది, టీచర్ ఉంటుంది, సోషల్, సైన్స్, ఇంగ్లీషు. సో ఈ బుక్లు పెట్టుకోవాలా. వీడు మెంటల్గా ప్రిపేర్ అయ్యిండు. వెళ్ళాక వాడు ఇంగ్లీష్ చెప్పే టీచర్ కాకుండా వేరే వచ్చింది సైన్స్. రిసీవింగ్ ఉండదు. మెంటల్ ప్రిపరేషన్ మనకు ముందు నుంచి అలవాటు అయింది. టైం టేబుల్, యాక్షన్ ప్లాన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ ఎందుకు అంటే మన మైండ్ ట్యూన్ అవుతుంది టు రిసీవ్. మనకి చల్లగా ఉంటుంది ఒక ప్రదేశానికి అని చెప్పంగానే మనకి వెళ్ళంగానే మన బాడీని చల్లగా ఉంటుంది అని ప్రిపేర్ అవుతాం. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అంటాం. అది బై డిఫాల్ట్ మన మెంటల్ ప్రిపరేషన్. ఎగ్జాక్ట్గా నువ్వు పిల్లలకి కూడా నేర్పించుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను మెంటల్గా ప్రిపేర్ చేయాలి. ఏమని? నువ్వేం కూరలు తింటావో చెప్పురా. 5 days నా ఇష్టం, 2 days నీ ఇష్టం. తగ్గిందా రేషియో? గోల తగ్గిందా? ఫస్ట్ గోల తగ్గిందా? సరే నువ్వు కొట్టో నయానా భయానా తినిపిస్తున్నాం అనుకుంటా, వాడు ఇక్కడ తిన్నట్టు చేస్తాడు, బయటికి పోయి మళ్ళీ తింటాడు. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్, వాళ్ళకి రాయండి, మీరు ఏం చెప్తే అది చేస్తా, తినకపోతే తోలు తీస్తా. లేదు హెల్తీ తినరు మేడం, వాళ్ళు అన్ని పిచ్చిగా అడుగుతారు, రోజు వాళ్ళు అడిగిన ఎట్లా చేస్తాం మేడం? ఐ అగ్రి. నేను మీ వైపు కూడా మాట్లాడాలి అంటే, ఒకటి హెల్తీది చెయ్యు టేస్టీగా, రెండోది వాళ్ళకి ఇష్టం ఉంది చెయ్యి. 2 ఉన్నాయి. నువ్వు తింటా ఉండు, నువ్వు డిసిప్లిన్ ఫాలో అవుతా ఉండు, నువ్వు ఫోన్ తక్కువ వాడు, నువ్వు టీవీ తక్కువ చూడు, నువ్వు గాలి తిరుగుడు తక్కువ చెయ్యి, నువ్వు ఇంట్లో వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వు, నువ్వు భార్యాభర్త ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోండి, నువ్వు మీ ఇద్దరు ఫైట్ చేయకండి వాళ్ళ ముందు. ఆర్ అన్వారెంటెడ్ అన్నెసెసరీ రీజన్స్, ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, అది జరగాల్సిందే. కానీ వచ్చినప్పుడు ఎలా సార్ట్ చేసుకోవాలా, గొడవ అయినాక ద అమౌంట్ ఆఫ్ గొడవకి ఎంత తొందరగా ప్యాచప్ చేసుకోవాలా, ఇది మన ఫ్యామిలీ, మనము ఇలా వస్తాయిలే కామన్ అని అనుకొని ఎంత ఈజీగా చెయ్యాలా, ఆ వచ్చినప్పుడు గొడవ మాట్లాడినప్పుడు లూజ్ టాక్ ఎంత చెయ్యకూడదు, వల్గర్ వర్డ్స్ ఎందుకు యూజ్ చెయ్యకూడదు, ఎవరిని ఎంత బ్లేమ్ చేయాలి, నువ్వు చేయబట్టే నా జీవితం నాశనం అయింది అని ఆడామే మీద ఏడడము, అబ్బాయి నిన్ను చేసుకోగానే దరిద్రం పట్టింది, సో ఈ ముందు లేదా? ఇదంతా పిల్లల ముందే జరుగుతూ ఉంటది. జరుగుతున్నప్పుడు వీడికి మంచి కోచింగ్ క్లాస్, మనం ఊరికి అంటుంటాము థియరిటికల్ కంటే ప్రాక్టికల్ బాగా నేర్చుకుంటారు, ప్రాక్టికల్ ఇదే పెద్ద ప్రాక్టికల్ నడుస్తోంది కదా ఇంట్లో. ఎంతమంది పొద్దున్న లేచి నాన్న పొద్దున్న లేరా అంటారు, వీళ్ళు పొద్దున్న లేవరు. ఎక్సర్సైజ్ ఎంతమంది చేస్తారు? వాడికి ఎందుకు అసలు అది పెద్ద బూతు ఎక్సర్సైజ్ అంటే. ఎవరు చేస్తారంటే బాగా ఫిజిక్ మీద ఇట్లా షోక్ ఉన్న వాళ్ళు, లావ్ ఉన్న వాళ్ళు, హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలా. ఎవరైనా నార్మల్గా ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇంకా ఎంత తగ్గుతావు, ఎందుకు చేస్తావు అని అడుగుతావు. ఒరే బాబా, ఎక్సర్సైజ్ నాట్ ఫర్ టు లుక్ బ్యూటిఫుల్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. రోజు డోపమైన్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతుంది అండ్ ద డే విల్ బి అండ్ యువర్ మసిల్ ఈజ్ డైలీ ఒక రొటీన్కి అలవాటు పడితే ఆ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల బాడీ ఒక ట్యూనింగ్లో ఉంటుంది. నువ్వు వదిలినవా జమ్మని పోతుంది. నువ్వు 6 నెలలు చేసిన ఎక్సర్సైజ్ అయినా నువ్వు 10 రోజులు ఉండగానే మజిల్ అంతా పోయి నార్మల్గా అవుతారు. బాడీ బిల్డర్స్ని తీసుకున్నా కూడా దే హ్యావ్ టు వర్క్ హార్డ్ టు కీప్ అప్ ఎనీథింగ్. ఏ రిలేషన్ తీసుకో, ఏ పేరెంటింగ్ తీసుకో, పిల్లల్ని తీసుకో, ఎవరిని తీసుకో, నువ్వు అంటి పెట్టుకొని ఉన్నన్ని రోజులే, దాన్ని సర్వీసింగ్ చేసినన్ని రోజులే అది బాగా పనిచేస్తుంది. చాలా మంది కూడా అంటే లైఫ్ స్టైల్ అనేది వాళ్ళే అడాప్ట్ చేసుకోరు, బట్ పిల్లల విషయానికి వస్తే పిల్లలకి లైఫ్ స్టైల్ ఏంటి ఇప్పుడే ఎందుకు చెప్పడం ఇలా అనుకుంటూ ఉంటారు. అదే కదా, మొక్కై వంగంది మానై వంగుతుందా అనేది అది సామెత కరెక్టే కదా. అంటే నేను అది ఎక్కువ చెయ్యకండి రా బాబు, మీరు పద్ధతిగా తినండి, మీరు కరెక్ట్గా ఉండండి, ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాళ్ళు మారుతారు. నీ రూట్లోకి రావాల్సిందే.
దానికి నా దగ్గర నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ మై ఎగ్జాంపుల్, నేను మ్యారథాన్స్ చేసేది, నేను రన్నింగ్స్ చేస్తున్నప్పుడు నా డాటర్ మీరు 40లో అప్పుడు టేకప్ చేశాను నేను. దెన్ మీరు రన్నింగ్ చూసి మేము చేస్తా అని కలలు కనకండి, మోటివేట్ అవుతాం అనుకుని, బికాస్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అ ఫిట్నెస్ టు దెమ్, బట్ ఐ స్టార్టెడ్ ఫర్ మై సెల్ఫ్ అని అన్నారు. బట్ నేను ఆ ఉద్దేశంతో చేయలేదు. బట్ వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చిందా అని నాకు అలా ఒక చిరునవ్వు కూడా వచ్చింది. నేను అట్లా ఎందుకు చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఫర్ మై సెల్ఫ్ అన్నాను. కట్ చేస్తే 1.5 2 years తర్వాత నేను ఇంకా ఫిట్ అవ్వటము, ఆ మెడల్స్ ఇంటి నిండా ఒక 100 మెడల్స్ అట్లంతా రావడము, అది చూసి ఇన్స్పైర్ అయ్యి మా పాప, ఇట్ టుక్ లాంగ్ టైమ్ బట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను వాళ్ళ కోసం చేయలే కదా, నా కోసం చేస్తున్న తరుణంలో నాకు మెడల్ కావాలి అంటే ఈ షుడ్ ఎర్న్ ఇట్ అన్నందుకు తను అంటే ఒక గోల్ పెట్టుకుంది. 1 yearలో నేను 21 kilometers హాఫ్ మ్యారథాన్ చేసి మీ చేత్తో నేను మెడల్ తీసుకుంటానింది. షీ డిడ్ ఇట్. అండ్ ఆ మెడల్ నా చేత్తో వేయించుకోవడం అనేది నా లైఫ్లో పిల్లల రివార్డ్ కంటే ఇంకేం కావాలండి. పిల్లల రివార్డ్ కంటే జీవితంలో ఏది అక్కర్లేదని నేను ఫీల్ అవుతాను. చాలు కదా. నేను ఎవరినో దునియాని మార్చడానికి బయలుదేరే ముందు నా పిల్ల నా మాట వినదా అంటే నేను వినిపించేట్టు చెయ్యలేదు, కొట్టి చెప్పలేదు, తిట్టి చెప్పలేదు. బట్ మంత్రం లాగా మాత్రం ఎప్పుడు చెప్తుండేదాన్ని, ఫిట్నెస్ ఇంపార్టెంట్, ఇటువంటి చోటికి వెళ్ళొద్దు. వింటారు, మెల్లిగా చెప్తూ ఉండండి. అదే కూతురు నాతోటి ఇది చెప్పించడం జరిగింది వీడియోస్ చేయడానికి సుమన్ టీవీ పిలిచినప్పుడు. సో ముందు ఎట్లుంటావంటే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ, ఎందుకు మా రెస్ట్ తీసుకోవచ్చు కదా, రిలాక్స్ అవ్వచ్చు కదా. బట్ ఈరోజు యు ఆర్ ఎ డైమండ్, యూ నీడ్ టు బి దేర్, యూ మెంట్ ఫర్ దట్ అనే వర్డ్స్ పిల్లల నుంచి రావడం అనేది ఎంత ఆమోదం అండి ఒక తల్లికి. అచీవ్మెంట్ లాగే అనిపిస్తుంది. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎ బ్లెస్డ్ మదర్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ 2 twin daughters. సో దానికి నేను కృషి చాలా చేయాల్సి వచ్చింది కదా. ఇస్ ఇట్ ఎ జోక్ టు కంటిన్యూ ఫర్ 1.5 year అట్లాగే రన్స్ చేసి నేను ముంబై మ్యారథాన్ చేశాను 42 kilometers, 140 kilometers వరంగల్ టు హైదరాబాద్ మిలిన్ సోమన్ తోటి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మీద చేశాను. దాని తర్వాత ఆరోవెల్ రన్ చేశాను, ముంబై చేశాను. సో ఇవన్నిటికీ నేను ఎవరి కోసం, వ్యాలిడేషన్ కోసం చేయలా, నా హ్యాపీనెస్ కోసం, నా ఫిట్నెస్ కోసం, నాకు మంచిగా అనిపిస్తుంది కోసం. ఎందుకు ఈ ఉరకడం, బోలెడు ట్యాంట్రమ్స్, నాకు బోలెడు నెగటివ్ కమెంట్స్ చుట్టుపక్క నుంచానండి ఫ్యామిలీ, కానీ సపోర్ట్ చేసే బ్యాచ్ కూడా ఉంది. ఎంత బాగా చేస్తావు నువ్వు, ఎంత ఇన్స్పిరేషన్ నిన్ను చూస్తే, మేమందరం నీకు రుణపడి ఉంటాం, నిన్ను చూసి మా ఫిట్నెస్ లెవెల్స్ పెంచాము. ఇవి తీసుకో. కరెక్ట్. వీళ్ళది విని ఉంటే ఏమనుకుంటారో, అబ్బా వీళ్ళు కమెంట్ చేస్తున్నారు, వీళ్ళు నెగటివ్, ఫ్యామిలీ అంతా నన్ను వెనక్కి గుంజింది, ఎవడు సపోర్ట్ చేయలేదు. చెయ్యడు బాస్, చెయ్యడు. ఎందుకు చెయ్యాలి, ఎందుకు ఎప్పుడు ఎవరో వ్యాలిడేషన్ కోసం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? యూ షుడ్ లైక్ యువర్ సెల్ఫ్. సో నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఇలా మారతావో, నిన్ను నువ్వు అనుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తావో, ఈరోజు ఆ నిర్ణయం ఏదైతే ఉందో నన్ను నిలబెట్టడంతో అనుకున్నది ఎవరి ఏమైనా కూడా మనము మంచి పనిని గట్టిగా చేసినట్టయితే మా అమ్మలాగా ఇలా నిల్చోవచ్చు అనే ఎగ్జాంపుల్ మరి ఇలాగే ఇవ్వాలంటే నాకంటే అద్భుతంగా రాణించే అమేజింగ్ ఎగ్జాంపుల్ సెట్ చేసిన ఉమెన్ కొన్ని కోకొల్లలు ఉన్నారు. నా లైఫ్కి నేను బాగా చేశాను చెప్తున్నాను. I am the best. I am not showing off anything. I did the best. No, but for my life, నాకున్న ఇష్యూస్కి నాకున్న పరిధిలో నాకున్న దాంట్లో నేను చేసి చూపించాను. మీకున్న పరిధిలో మీరు బయటికి వెళ్ళలేకపోవచ్చు, మీరు ఎక్సర్సైజ్ చేయడానికి మీకు వీలు కాకపోవచ్చు, కానీ ఇంట్లో చేయొచ్చు. సూర్య నమస్కారాలు అమేజింగ్గా టీవీ పెడితే నువ్వు సీరియల్ చూడకుండా ఆ 45 minutes వర్కౌట్ చేయి. నువ్వు మోటివేషనల్ వీడియోస్ వింటా ఉండు పిల్లలు ఉన్నప్పుడు. వాళ్ళు అటు ఇటు పెడుతూ వాళ్ళ చెవులో పడుతుంది మంత్రము, మీరు చదవకండి, మంత్రాలు పెట్టండి, హీల్ అవుతుంది అని చెప్తున్నారు. తెలియకుండా బుర్రలోకి ఎక్కుతుంది బాస్. మీరు అది చెయ్యండి. బట్ నువ్వేం చేస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, దాంట్లో మెసేజ్ ఓరియంటెడ్ ఉందా, నువ్వేం కన్వే చేయదలుచుకున్నావు, నువ్వు వంటలు చేస్తున్నావా, మీ హస్బెండ్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, నీ భార్యతో, ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తారు. సో యు ఆర్ ద బెస్ట్ టీచర్స్. జీవితం ఎట్లాగూ వాళ్ళకి నేర్పిస్తుంది. ఈ 20 years 15 years పేరెంట్స్ ఆర్ ద టీచర్స్, సొసైటీ ఈజ్ ద గురు. కానీ సొసైటీలోకి వదిలే ముందు నేర్పించే పేరెంట్స్ మాత్రం ఆది గురువులు.
వావ్. అమ్మ ఈజ్ ద ఆది గురువు, డౌటే లేదు. అమ్మ పాలతో పాటు ఎంత ఫిట్నెస్ ఇస్తుందో, తల్లి ఒక పేరెంటింగ్ తోటి మెంటల్ ఫిట్నెస్ని, తల్లి ఉగ్గు పాలతో పోసే దాంతో ఈ ధైర్యము, దృఢత్వము, ప్రాబ్లమ్స్ వస్తాయి, కంప్లైంట్ లేకుండా, గాసిపింగ్ లేకుండా, జలసీ లేకుండా. సంపాదన ఇంపార్టెంట్, కానీ సంపాదన కోసమే ఇంపార్టెంట్ కాదు అని కొన్ని రిలేషన్స్ని వదులుకోవద్దు, ఇలాంటివి రిలేషన్స్ని టాక్సిక్ చేసుకోవద్దు, ఇలాంటివి కొన్ని నేర్పిస్తూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మన ఇంట్లో పిల్లలు మారిందంటే ఇలా 10 ఇంట్లలో మారితే అదే సొసైటీగా. కరెక్ట్. అవునా కాదా? అంతే. సో మనం ఎంతసేపు సొసైటీలో పిల్లలు తయారయ్యారు, సొసైటీలో ఆ పిల్లలు మన పిల్లలేగా, నీ పిల్లలు పక్కింటి పిల్లలు అయ్యి ఉండొచ్చు, కానీ పిల్లలేగా. మ్యామ్, యాజ్ అ పేరెంట్గా కూడా మనకి ఏవైనా స్కిల్స్ ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ వన్ స్కిల్ని మనం వాటిని ఇంప్రూవైజ్ చేస్తే, అంటే మన చుట్టూ వాళ్ళందరూ చూడాలని కాదు, బట్ మన బెస్ట్ మనం ఇస్తే కనుక డెఫినెట్గా ఐడెంటిటీ వస్తుంది. అండ్ ఆ ఐడెంటిటీ చుట్టుపక్కల వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి ఆ పాజిటివిటీ వెంటనే మన పిల్లల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. డౌటే లేదు. నువ్వు ఏది చేసినా ఒకప్పుడు నేను మా కమ్యూనిటీలో కానీ ఇట్లా పరిగెట్టాలంటే కొంచెం హిచ్కిచాట్ ఉండేది, అంటే ఎందుకులే అన్నట్టు. దాని తర్వాత నాకు మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ దే ఫెల్ట్ గుడ్, అంటే మా అమ్మ అనుకున్నది చేసుకుంటూ తన హెల్త్ కాపాడుకుంటుంది, తను ఫిట్ గా ఉండటం వల్ల నలుగురు వేరే వాళ్ళు వాళ్ళ ముందు ఇన్స్పైర్ అవుతున్నారంటే, ఓ దెన్ షీఈస్ డూయింగ్ ద రైట్ థింగ్. షీఈస్ మై మామ్ అని ఎంత ప్రౌడ్ గా చెప్తారు. లేదు వాళ్ళ స్టేటస్ లో ఎప్పుడైనా కూడా ఓ మై గాడ్ యువర్ మామ్ ఈజ్ లైక్ ఇట్లా అని పెట్టినప్పుడు దే ఫీల్ ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తారు, ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దే ఆర్ ప్రౌడ్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ మనకు అనిపిస్తుంది కదా, అరే నా వల్ల మా కిడ్ హ్యాపీగా ఉన్నారు బయట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా. కానీ మా అమ్మ ఇది చేయలేదు, నాకేం చేసింది, నాకేం చేయలేదు, వాళ్ళే ఇట్లా ఉంటారు తెలుసా అని ఎదురు మాట్లాడుతున్నారు, అది మీకు తెలుసు. అప్పుడు మరి ఆ మాట అనిపించకుండా, అంటే ఊరికే నోటి దూలకు అనే పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు అది కరెక్ట్ చేసుకున్నావా, కరెక్ట్ చేసుకున్నాక కూడా అంటున్నారు మేడం అంటారు. మనము కిడ్నీలు తీసి లంగులు తీసి మొత్తము బ్లడ్ డొనేషన్ చేసినా కూడా ఇంకా పీల్చుకొని తాగే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ కర్మ. అది కానీ నువ్వు బెస్ట్ చేస్తున్నావా నీ పరిధిలో. నేను బెస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడను. నువ్వు బెస్ట్, నువ్వు ఆ 40 minutes హాఫ్ అన్ అవర్ వర్కౌట్ పెడుతున్నావా, నువ్వు హెల్తీ ఫుడ్ ఇంట్లో తింటున్నావా, నూనెలలో గోలిచ్చినవి తినకుండా, ఈ చేయకుండా, అదే పనిగా బిర్యానీలు తినకుండా, నువ్వు బయట నుండి తెప్పియకుండా, నువ్వు ఆల్కహాల్ అడ్డదిడ్డంగా తీసుకోకుండా నువ్వు ఇవన్నీ చేస్తున్నావా, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు టీచ్ టు యువర్ కిడ్స్. పర్ఫెక్ట్. సో అందుకనే ముందు వాళ్ళని కంప్లైంట్ చేసే ముందు, ఇట్లా చూపించే ముందు పిల్లల్ని ఈ వెట్టు చూపిస్తున్నాయి, మిగతా ఫింగర్స్ మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. అన్ని బ్రహ్మాండంగా చేసినాక కూడా సొసైటీలో పాడయ్యే పిల్లలు ఉన్నారు, తప్పుదోవలు పట్టే పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళ ఆ అమృతమైన అమ్మ నాన్నల గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే ఆ చిన్న చిన్న కరెక్షన్స్ అవసరం ఉన్న పేరెంట్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. మనం అనే ముందు ఒకసారి రీచెక్ చేసుకుందాము మనం కూడా. అరే స్టిల్ ఐ విల్ కరెక్ట్ యార్, స్టిల్ నా కూతురికి ఓకే ఈరోజు ఇట్లా కాదు అంటే స్టిల్ ఏదో ఒక చిన్న మాడ్యులేషన్, వై నాట్ టు హియర్ ఎ బెస్ట్ సాంగ్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. ట్యూన్ చేసుకుందాం. 93.4లో గరగర వస్తుంది జీవితం, కొంచెం ట్యూన్ అవుదాం టు లిసన్ టు ఎ బెస్ట్ సాంగ్. సో కాబట్టికే నేను చెప్పేది పేరెంట్స్కి ఏంటంటే, మొత్తం బాధ్యత మీరు తీసుకోమని కాదు, మీ పరిధిలో ఉన్నంత మీరు చెయ్యండి. ఆ తర్వాత వాళ్ళు అద్భుతంగా తయారవుతారు. అవ్వకుండా ఉంటే గనక, అందుకే లైఫ్ కోచెస్, కౌన్సిలర్స్ బోలెడు పుట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టికే మీరు ఖచ్చితంగా సొసైటీలో మీ ఫ్యామిలీ హెల్పా, ఫ్రెండ్స్ హెల్పా ఇట్లా తీసుకుని వాళ్ళను ఎంబటెంబటే కరెక్షన్ చేసుకోవడం వల్ల పెద్ద అనర్థాలకు దారి తీయకుండా పిల్లలు చెడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా ఉంటారని ఒక తల్లిగా నా ఆవేదన. వావ్, పర్ఫెక్ట్. సో చూసారు కదా మ్యామ్ చెప్పింది. మ్యామ్ చెప్పినట్టు మనము సెల్ఫ్గా రిలీఫ్ కావాలి అనుకుంటేనే ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం, గైడ్స్ని అప్రోచ్ అవుతూ ఉంటాం. ఎందుకు? ఆ ప్లాన్ మొత్తం హ్యాపీగా ఫుల్ఫిల్ అవ్వడానికి, ఆ 2-3 days హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. మరి అట్లాంటి ఎంటర్టైన్మెంటే మనం ఇంత ప్లాన్డ్గా చేసినప్పుడు మన లైఫ్ ప్లాన్డ్గా ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒక లైఫ్ కోచ్ అవసరం ఎంతవరకు ఉంది అని మ్యామ్ ఫుల్ క్లియర్గా అయితే చెప్పారు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మ్యామ్తో పర్సనల్గా కన్సల్టేషన్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.